వర్షాకాలం వచ్చిందంటే చాలు విజయవాడలో ఎటు చూసినా కలుషిత నీరు సరఫరా అవుతుంది. ముఖ్యంగా సింగ్ నగర్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనే ప్రతి సంవత్సరం ఈ సమస్య ఎదురవుతుంది. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇటీవల మొగల్రాజపురం కొండ ప్రాంతాల్లో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. కుళాయిల ద్వారా వచ్చే నీటిని చూస్తే భయపడే పరిస్థితులు ఉన్నాయి. మురుగునీటి తరహాలో మంచినీళ్లు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. సమస్యను స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో అతిసార అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. 64వ డివిజన్ పైకాపురంలో ఉన్న ప్రజాశక్తి నగర్లో సుమారుగా 25 మంది గత వారం రోజుల నుండి వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది సీరియస్ కండిషన్లో ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఒక వృద్ధురాలు, ఒక 7 నెలల బాబు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. వాటిని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. కలుషితమైనటువంటి నీరు వల్లనే ఈ వాంతులు విరోచనాలు, దాంతోపాటు కొంతమందికి జ్వరాలు, ఇతర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. మరి వీటి మీద ప్రజలు అనేక ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న నాదుడు కనపట్టలేదు. దానికి తోడు మురికి నీళ్ళు రావటం, లేకపోతే నీళ్ళే రాకపోవటం. కృష్ణానది మంచినీరు ఇవ్వాల్సింది పోయి బోరు నీళ్ళే ఇచ్చి ప్రజలకి ఈ రోజున నగరపాలక సంస్థ సరిపెడతా ఉంది. ఈ నీటి సమస్య గత 3 నెలల నుంచి కూడా చాలా తీవ్రంగా ఎదురవుతూ ఉంది. నీటి కొరత ఉంది, అలాగే మురుగునీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపున ఆ మురుగునీళ్ళే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజాశక్తి నగర్లో ప్రతి వీధిలోనూ ఇటువంటి కేసులు బయటపడుతూ ఉన్నాయి. మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు కూడా ఇవాళ ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ వాంతుల విరోచనాల తర్వాత కిడ్నీ వ్యాధులు కూడా దానికి ఇంకా ప్రబలినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. మరి విజయవాడ నగరపాలక సంస్థ కళ్ళు మూసుకుని ఉంది. ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు. ఏమడిగితే ఇది అతిసార కాదు, ఆ జబ్బు ఈ జబ్బు అని కుంటి సాకులు చెప్తున్నారు. ఒకవైపున మొగల్రాజపురంలో 4 చనిపోయారు, 100 మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇవాళ ప్రజాశక్తి నగరు ఈ ఒక్క చోటే కాదు, విజయవాడలో అనేక చోట్ల నుంచి ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నా సరే ఏమీ చల్లం లేదు. అసలు విజయవాడ నగర మేయర్ కానీ, వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ, పాలకపక్షం కానీ ఏమైపోయారు వాళ్ళందరూ? కనీసం ఇటువంటి సమస్య ఉంటే ఎన్నికలు, ఓట్లు రంది మాత్రం రేపు ఎన్నికల్లో కౌంటింగు, ఫలితాలు వీటి గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నిన్న బట్టి ఇవాళ బట్టి ఇవాళ